నమస్తే, నేను మీ హరిత. ధనాన్ని ఆకర్షించుకోవడం ఎలా తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ధనాన్ని ఆకర్షించడం ద్వారా ధనం మన దగ్గరికి వస్తుంది కదా, ఆకర్షించడం ఎలా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, ధనాన్ని మనం ఆకర్షించాలంటే నేనేమంటానంటే ప్రతిదీ ఎనర్జీ అని, ఈ సృష్టిలో ప్రతిదీ కూడా శక్తి స్వరూపమే. మీరైనా నేనైనా ఎవరైనా. అయితే మనీ ఆల్సో ఎనర్జీ అండి. ఆ ఎనర్జీ మన దగ్గరికి రావాలి అంటే ముందు మనం ఎలాంటి వైబ్రేషన్తో మనం ఉంటున్నాం, మన యాక్టివిటీస్ని ఏమంటారంటే త్రికరణ శుద్ధి అనేది ఉండాలి మేడం. ఏంటి, మనస వాచ కర్మణ ఒకే సింక్రనైజ్ ఉండాలి. మనీ గురించి ఆలోచించాలి. సో ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో అందరూ ఒకసారి మనీ 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 అరేంజ్ చేయండి. సో లాస్ట్ బ్యాచ్లో కూడా ఒక నాకు వచ్చారండి. అయితే మనీ మనీ అరేంజ్ చేయడం వల్ల నా క్లాస్కి రావాల్సిన మనీ కూడా అరేంజ్ అయినాయి. సో దాంతోపాటు ఎవరు లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఇవ్వట్లేదు మనీ. బట్ ఎప్పుడైతే తన మనీ గురించి నా క్లాసెస్ వింటూ 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 ఉండడం వల్ల ఆ వైబ్రేషన్ మారిపోద్ది. ఇక్కడ చూడండి మేడం, మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది మేడం. ఓకే, ఆ ఆరాలో గనక ఏది ఉంటే దాన్ని ఆకర్షించుకుంటాం. ఇప్పుడు నెగిటివ్ పర్సన్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళ చుట్టూ ఆరా నెగిటివ్ ఆరా ఉంటుంది, వాళ్ళు నెగిటివ్ని ఆకర్షించుకుంటారు. సో ఎవరైతే పాజిటివ్గా ఆరా కలిగి ఉండి మనీ గురించి వారి ఆలోచన దృక్పథం మారుతుందో మనీకి సంబంధించినటువంటి ఆరా అనేది వాళ్ళకు ఉంటుంది. వారు మనీని ఆకర్షించుకుంటారు. అయితే ఎలా అనొచ్చు, ఎలా పెంచుకోవచ్చు మనీకి సంబంధించిన ఆరా అంటే చూడండి, మనం ఎప్పుడు కూడా మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ పదే పదే పలుకుతూ మనసులో వింటూ ఉండాలి. ఎవరైనా సపోజ్ ఒక పర్సన్ వచ్చాడు మేడం, మనీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అంటే, ఒక వ్యక్తి నెగిటివ్గా మాట్లాడుతున్నా పాజిటివ్గా మాట్లాడుతున్నా వారి యొక్క అనుభవాల ఆధారంగానే మాట్లాడుతుంటారు. ఒకవేళ వారి యొక్క అనుభవాలు కనుక నెగిటివ్గా జరిగి ఉంటే ఆ యొక్క అనుభవాలను మీ అందు రుద్దుతుంటారు. సో మనం ఏం చేస్తుంటాం, వింటూ ఉంటాం. ఏంటి, నా యొక్క బిజినెస్ లాస్ అయింది, డబ్బున్న వాళ్ళందరూ స్వార్థపరులు, డబ్బు సంపాదించాలంటే బాగా కష్టపడితే కానీ డబ్బు రాదు అంటే. చూడండి, ఇక్కడ మీరు అండొచ్చు, ఇక నేను ఏమంటానంటే మన సబ్జెక్ట్లో కష్టం బదులు కృషి అంటాను. సార్ మీరు ఏంటి సార్ రెండు ఒకటే కదా, కష్టమైనా కృషి అయినా ఒకటే కదా అంటారు. లేదండి, కష్టం అంటున్నాము ఎప్పుడు తప్పించుకొని పారిపోయే మనస్తత్వం కలదే కష్టం. ఇష్టపడడం అంటే చూడండి, ఒక స్టూడెంట్ చదువుతున్నాడు మేడం, చదువుతున్నాడు, ఏదైనా పని కష్టపడి చేయకు, ఇష్టంగా ఇష్టంగా చేయమని చెప్తుంటారు. అదే, కష్టంగా చదవడం వేరు, ఇష్టంగా చదవడం వేరు. ఇష్టంగా చదివినప్పుడు మనసు అక్కడ ఉంటుంది, కష్టంగా చదివినప్పుడు మనసు పారిపోతుంటుంది. మనసుని ఎంతసేపు మనం అక్కడ నిలబడతామని చెప్పండి మేడం. అదే ఇష్టపడుతూ చదువుతుంటే మన మనసు అక్కడ నిలబడుతుంది, హ్యాపీగా మంచి స్కోర్స్ వస్తూ ఉండే హ్యాపీగా ముందుకెళ్తాం. అయితే ఇక్కడ కూడా నేను డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ నీ యాటిట్యూడ్ మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో. త్రికరణ శుద్ధి, నువ్వు ఏదైతే ఆలోచిస్తుంటావో దాన్నే చెప్పు, ఏదైతే నువ్వు చెప్తుంటావో దాన్నే నువ్వు చెయ్యి. ఎప్పుడైతే త్రికరణ శుద్ధి నీ లోపల ఉంటుందో నువ్వు అద్భుతాలు సృష్టిస్తావు. మనీ కావాలి నువ్వు అనుకుంటున్నావు, మనీకి సంబంధించినటువంటి ఆలోచనలు ప్రాపర్గా నువ్వు చేసుకో. నీకంటే ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకో. నువ్వు ప్రతిరోజు దాన్నే చూస్తూ ఉండు, దాన్నే గొప్పగా కలలు కంటూ ఉండు. ఆ విజన్ బోర్డులో నీకు ఎలా ఉండాలి అంటే, నువ్వు ఆల్రెడీ ఏదైతే సాధిద్దాం అనుకున్నారో వాటన్నిటి అందులో పెట్టు. అంటే ఒక ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, గోల్డ్ కావచ్చు, జాబ్ కావచ్చు, నీ హెల్త్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా క్లిష్టంగా ఒక పిక్చర్ రూపంలో తీసుకురా. దాన్ని నువ్వు పదే పదే చూస్తూ ఉండు. ఎప్పుడైతే నువ్వు పదే పదే చూస్తూ ఉంటావో దానికి సంబంధించిన ఆలోచనలు విశ్వంలోకి వెళ్తుంటాయి. విశ్వంలోకి ఎటువంటి తరంగాలు అయితే వెళ్తుంటాయో మళ్ళీ అవే వచ్చి నేను ఆకర్షించుకుంటాయి. అంటే సింపుల్ మేడం, ఒక వ్యక్తి మనం రెస్పెక్ట్ ఇస్తే మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తారు. విశ్వం యొక్క నియమం ఏంటంటే లా ఆఫ్ గివింగ్ అంటారు. మనం ఏదైతే ఇస్తామో అదే మళ్ళీ తిరిగి మనం పొందుతుంటాం. మనీ ఎందు కనుక మన పాజిటివ్ ఆలోచన కనుక ఎక్కువగా ఉంటే మనీని మనం ఆకర్షించుకుంటాం. మరి మనీ ఎందు పాజిటివ్ ఆలోచనలు రావాలంటే ఏం చేయొచ్చు అంటే, మనీకి సంబంధించిన అఫర్మేషన్ ఉంటాయి కదా, ఐ యామ్ రిచ్, ఐ యామ్ మనీ మ్యాగ్నెట్, ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ. ఓకే, ఇలాంటి పదాలను తరచుగా పలుకుతూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే డే టు డే లైఫ్ మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారు చెప్పండి, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఎదురైనాయి అనుకోండి, వాళ్ళు ఎంతసేపు దేని గురించి ఆలోచిస్తారు, వాళ్ళకి ఇష్యూస్ పైన ఆలోచిస్తారు. అలా కాకుండా నీ లక్ష్యాన్ని సాధించడానికి సహకరించేవాడిని ఎప్పుడూ మరవద్దంటే, నీ ఎప్పుడూ హ్యాపీగా గ్రాటిట్యూడ్తో ఉండాలి. నువ్వు ఈ రోజున ఇక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను మేడం, ఎంతోమంది హెల్ప్ చేస్తే కానీ నేను ఇక్కడికి లేను. అంటే ఎందరో గురువులు నాకు హెల్ప్ చేశారు, ఎంతోమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో అలా అందరికీ నాకు కృతజ్ఞత భావంతో నేను ఉంటాను. ఎప్పుడైతే ఇక్కడ చూసిన స్లైడ్లో చూసినట్టయితే ఎంతోమంది, నెవర్ ఫర్గెట్ దోస్ హూ హెల్ప్డ్ యూ టు అచీవ్ యువర్ గోల్స్. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారు, నిచ్చెన ఉంది కదా, ఆ నిచ్చెనకి మనకు స్టెప్స్ వేసినట్టుగానే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే మనం మర్చిపోతుంటామో మనకు కృతజ్ఞత భావం ఉండదు. ఎప్పుడైతే కృతజ్ఞత భావం లేదనుకోండి, ఎవరు సహాయం చేసినా ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని కృతజ్ఞత భావాన్ని తెలియపరచాలి. ఎస్, ఆ కృతజ్ఞత భావం ఎంత ఎక్కువగా ఉంటే మనీ అనేది అంత ఫాస్ట్గా వస్తుంది. చేసిన మేలు మరవకూడదు మరవకూడదు. అంటారు. ఎస్, ఎందుకంటే లోపల జాయినెస్ ఉంటుంది మేడం గ్రాటిట్యూడ్తో. ఇప్పుడు ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తుంటే మనతో జాయినెస్ మాయమైపోద్ది.
అదే ఒక వ్యక్తి సాయం చేసిన వ్యక్తికి మనం కృతజ్ఞత చూపిస్తే వారికంటే కూడా మనం డబల్ హ్యాపీగా ఉంటాం. ఇక్కడ నేనేమంటా అంటే మనీ వచ్చినాక నువ్వు ఆనందంగా ఉండడం కాదు. నువ్వు ఫస్ట్ ఆనందంగా ఉంటేనే నీ దగ్గరికి మనీ అనేది రాబడుతుంది. ఫస్ట్ బీ హ్యాపీ అబౌట్ వాట్ ఎవర్ యూ హ్యావ్. అందుకోసం నేను క్లాస్‌లో చెప్పేది కూడా ఇదే. సో, క్లాస్‌లో ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉంటాయండి. అవన్నీ క్లాస్‌లో నేను చెప్తాను. ఎందుకంటే తక్కువ టైంలో మనం అన్నీ కూడా కవర్ చేయలేము. వితిన్ 8 మినిట్స్‌లో అంత పెద్ద ఓషన్ సబ్జెక్ట్ మనం తీసుకురాలేం. అక్కడైతే సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ నేర్పించడం అంటే ఉంటుంది. రోజుకో టాపిక్ తీసుకుంటారా యెస్. మీరు ఎలాగా? ఎవ్రీ డే న్యూ టాపిక్ అండి. అయితే చాలామంది అంటారు, "సార్ లాస్ట్ బ్యాచ్‌లో విన్నాం కదా! ఈ బ్యాచ్‌లో రావచ్చంటే" కంపల్సరీ రమ్మంటారు. అందుకోసమే లాస్ట్ బ్యాచ్‌లో చెప్పిన టాపిక్ ఈ బ్యాచ్‌లో నేను చెప్పను. ఈ బ్యాచ్ చెప్పిన టాపిక్ ఇంకొక బ్యాచ్‌లో నేను చెప్పను. బట్ ఎలాంటి వాళ్ళు ఎక్కువగా మీ క్లాసెస్‌కి అటెండ్ అవుతుంటారు? బిజినెస్ పర్సన్స్ ఎక్కువ వస్తారు మేడం. ఓకే. ఎవరికైతే డబ్బు రావాలని బలంగా అనుకుంటారో వాళ్ళు వస్తారు. అందరికి రావాలిగా డబ్బు. యెస్. అందుకోసమే చాలా మంది ట్రై చేస్తుంటారు నా క్లాస్‌లోకి రావడానికి. బట్ యూనివర్స్ సపోర్ట్ చేస్తేనే మన క్లాస్‌లోకి రాగలుగుతారు. ఎస్పెషల్లీ మనీ బ్లాక్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు కంపల్సరీ రమ్మని చెప్తున్నాను. మనీ బ్లాక్స్ రావడం వల్ల వాళ్ళకు మనీ అనేది రాదండి. వచ్చే మనీ ఆగిపోతది. వీళ్ళు కడదామనుకున్న సమయానికి మనీ అరేంజ్ అవ్వదు. అసలు ఏం చేయాలో గందరగోళ పరిస్థితి. అటువంటి వాళ్ళు కంపల్సరీగా రమ్మంటాను అంటే క్లాసెస్. మనకి ఏది రాసుంటే అదే జరుగుతుంది అంటారు. నిజంగా అది నమ్మాలా? అది నమ్మేయాలి. కాకపోతే అది రాసుకునేది ఎవరో తెలుసా? మనమే రాసుకుంటాం. అంటే నేను అనుకున్న విధంగా రావట్లేదు మనం అంటే పుట్టినప్పుడే మనం ఎలా ఉండాలి, ఏంటి అనేది బ్రహ్మ రాసి ఆ పెడతారు బ్రహ్మ అంటారు. ఎవరో తెలుసా? మనమే రాసుకున్నాం. అంటే గత జన్మలో మనం ఏదైతే చేసుకుంటూ చివరి ఆలోచనలు ఏదైతే ఉంటూ మనం దేహాన్ని వదిలేస్తామో అదే అటువంటి ఆలోచనతోనే మరొక జన్మ మనం పుడతాం. నేను చెప్పింది కాదు. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం ఇచ్చినప్పుడు చెప్పింది. మళ్ళీ పునర్జన్మ ఎలా వస్తదంటే ఉత్తమమైన జన్మ. ఓకే. ఎవరంటే ధనవంతుల ఇంట్లో గాని లేదా జ్ఞానవంతుల ఇంట్లో గాని పుడతారు అటువంటి ఆలోచనలు. మిగతా వారందరూ కూడా సింపుల్ మేడం. ఎంసెట్‌లో ఒక ర్యాంక్ వచ్చింది మేడం. వారికి ఏ కాలేజీలో ఉన్నాయో అట్లా వాళ్ళకు బర్త్స్ ఉన్నాడు. వుమెన్స్ ఉంటారు. ప్రెగ్నెన్సీ వుమెన్స్. ఏలోకి ప్రవేశించాలనేది వారి యొక్క ర్యాంకింగ్‌ని బట్టి ఉంటుంది. అందుకోసమే మనం జాగ్రత్తగా చేయాలి మేడం కర్మలన్నీ కూడా. అంటే మన ఆలోచనలు గాని, మన మాటలు గాని, కర్మలు మన చేతులు గాని చాలా జాగ్రత్తగా చేయమని పూర్వీకులు ఎందుకోసం అంటారు. మనం ఎటువంటి ఆలోచనలు చేస్తుంటే, ఎటువంటి పనులు చేస్తుంటే నెక్స్ట్ బర్త్ అలాగే పుడతామంటారు. ఇక్కడ మనం చూసినట్టే పద్ధతి చాలా మంది చూడండి. టార్టాయిస్‌కు ఓకే. తాబేలుకు, కుందేలుకు ఓకే. పరుగు పందెం పెట్టారు మేడం. బట్ నిజానికి ఎవరు కుందేలే చాలా ఫాస్ట్‌గా వెళ్లి రేస్‌ని గెలుస్తుంటది ఇక్కడ స్లైడ్‌లో చూస్తే. బట్ కుందేలుకి అలసత్వం వచ్చింది. లేజినెస్ వచ్చింది. పోస్ట్‌పోన్‌మెంట్ వచ్చింది. ఇప్పుడు ఏది గెలుస్తది మేడం? తాబేలు. తాబేలు. సేమ్ అంతే. జీవితం కూడా అంతే అండి. నువ్వు చాలా మంది ఒక నేను చాలా చోట నిల్చోకూడదు. ఎప్పుడు నువ్వు టార్టాయిస్ అయినా పర్లేదు. నడు. ఓకే. ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చెయ్యి. నువ్వు ప్రయత్నం చేస్తుంటే నువ్వు కుందేలుని కూడా ఓడిస్తావు. నిజానికి కుందేలుకే గెలిచే శక్తి ఉంది. బట్ ఇక్కడ కూడా నేను చూస్తాను క్లాస్ ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ కూడా చాలా మందికి చాలా శక్తి ఉంటుంది మేడం. బట్ ఏందండి నేను రావాలా వద్దా? రావాలా వద్దా? డైలమాలో ఉంటారు. నేనేమో 100% రండి. మీకు 100% రిజల్ట్స్ కావాలా అంటే రండి 100%. సో వచ్చి చూస్తే ఆళ్ళకప్పుడు ప్రతి తెలుస్తుంది. ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియదు. తెలియాలంటే ఒకసారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ క్లాసెస్‌కి అటెండ్ అటెండ్ అవ్వాలి అవుతే అంటున్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోద్ది. సో, ఈ క్లాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మేడం ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తుంటాం మేడం. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయొచ్చు లేదా గూగుల్ ఫార్మ్ ఫిల్ అప్ చేయొచ్చు. మా టీమ్ మెంబర్స్ వాళ్ళ గ్రూప్‌లో యాడ్ చేస్తారు మేడం. వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.